అందరికీ నమస్కారం. శైలజ స్టోరీస్‌కి స్వాగతం. వాలి హిరణ్మయీ దేవి గారి రచన 'ప్రేమించు ప్రేమను పంచు' రెండవ భాగం విందాం. నిజమే, వీడికో ఉద్యోగం వచ్చినా బాగుండు. ఈ గాలి తిరుగుళ్ళు తగ్గుతాయి అందామె కచ్చగా. చూసావా అమ్మా, ఇది వరస. ఈవిడేమో గాలి తిరుగుళ్ళు అంటుంది. వాడేమో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే ఎలా అంటాడు. ఇద్దరి మాటలు కరెక్టే. ఎవరి తరఫున మాట్లాడాలో తెలియక నేను బాధపడుతుంటాను అన్నాడు పరమేశ్వరరావు. దీప్తికి ఏం మాట్లాడాలో తోచలేదు. ట్రాఫిక్ డ్రైవర్ చేయటానికి ఇంతకీ మీరేదో వంట చేస్తున్నారు కదా అంది. బెస్బిళాబాద్ చేశాను, అందరం కలిసి తిందాం అన్నాడు అతను. కామేశ్వరి వంటగదిలోకి వెళ్ళింది. వెళ్ళొచ్చో లేదో అనుకుంటూ దీప్తి పేపర్ తిరిగేస్తూ సోఫాలో కూర్చుంది. నువ్వు వెళ్ళి మీ అమ్మమ్మకు సహాయం చేయొచ్చుగా. ఎంత సంపద ఉన్నా ఆడపిల్లకి పని ముద్దు గాని సంపద కాదు. నన్నడిగితే అబ్బాయికైనా అమ్మాయికైనా అన్ని పనులు వచ్చుండాల్సిందే అన్నాడు పరమేశ్వరరావు. దాంతో చెంగున వంటింట్లోకి వెళ్ళి ఆమె చేతిలోని బాత్ అందుకుంది దీప్తి. ఎలా ఉంది అని అడిగాడు ఆయన దీప్తిని. సూపర్గా ఉంది, నాకు నేర్పండి వంటని అంది దీప్తి. భోంచేస్తూ దీప్తి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకోసాగింది కామేశ్వరి. ఆ తర్వాత పరమేశ్వరరావుతో కాసేపు చెస్ ఆడింది దీప్తి. తర్వాత వాచ్ చూసుకుంటూ బాపురే, 6 అవుతుంది, ఇక పెడతాను అంటూ లేచింది. ఉండమ్మా, బొట్టు పెడతాను అంటూ కామేశ్వరి దీప్తికి బొట్టు పెట్టి దేవుడు ముందు పెట్టిన పళ్లను ఆమె చేతికిచ్చింది. ఆ పళ్లను చూడగానే తను కొన్నవి కారులోనే పెట్టానన్న విషయం గుర్తొచ్చింది. వెంటనే వెళ్ళి ఆ పళ్ల కవర్ తెచ్చి ఆమె చేతికిచ్చి నమస్కరించింది దీప్తి. ఎందుకమ్మా ఇవన్నీ అంది కామేశ్వరి. పెద్దవాళ్ల దగ్గరికి, పిల్లల దగ్గరికి, గుడికి వట్టి చేతులతో వెళ్ళకూడదట, అమ్మా నాన్న చెప్తుంటారు అంది దీప్తి. మంచి పెంపకం, సంతృప్తిగా అంది కామేశ్వరి భర్త వంక చూస్తూ. వాళ్ళిద్దరి కాళ్ళకు నమస్కరించి సెలవు తీసుకుంది దీప్తి. హాయ్ మనో, ఉన్నాడా మీ మనోహర్? సారీ, మీ బాస్ గారు ఉన్నారా అంటూ పలకరించాడు కృష్ణ. నా దగ్గర ఎందుకు దాస్తావలే, మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయినట్టు కదా అంది మనోజ్ఞ. నిజమే అనుకో, నా ఫ్రెండే నీకు కాబోయే బాస్ అంటే భయభక్తులతో పనిచేస్తావో లేదో నేను చెప్పలేదంతే. ఇంతకీ వాడు ఉన్నాడా లేడా? అమ్మో, ఆఫీసుని వదిలి వెళ్ళడమే. ఈ మధ్య ఉన్నవి కాక మరో 2 ఏజెన్సీలను తీసుకున్నారు. దాంతో మరింత పని. ఎప్పుడూ డబ్బు యావే ఉండకూడదని చెప్పు అంది మనోజ్ఞ లోగొంతుతో. నేను నా శ్రమను సమాజ సేవకు వినియోగిస్తుంటే మనోహర్ ఆర్థికంగా ఆదుకుంటుంటాడు. అందుకే కాని స్వార్థం కోసం కాదా డబ్బు యావ అన్నాడు కృష్ణ. అయ్యగారి గురించో కొత్త నిజం తెలిసిందే. పని తప్ప మరేది పట్టించుకోడనుకుంటోంది తనింకా. ఏంటి, కూర్చొని కలలు కంటున్నావా? ఇంతకి ఉన్నాడా లేడా? నువ్వు ఫ్రెండువు కాబట్టి డైరెక్ట్గా క్యాబిన్లోకి వెళ్ళొచ్చుగా అంది. ఎక్కడైనా ఫ్రెండే కానీ బిజినెస్ దగ్గర కాదు. ఆఫీస్ అన్నాక కొన్ని నియమాలు పాటించి తీరాలి. అలా చేస్తేనే ఉభయులకి మంచిది అన్నాడు కృష్ణ. ఈలోగా క్యాబిన్లోని వ్యక్తులు బయటకు రాగానే లోపలికి రివ్వును వెళ్ళాడు కృష్ణ. లోపలి నుండి పెద్ద పెట్టిన నవ్వులు వినిపించాయి. ఎప్పుడు సీరియస్గా ఉండే కృష్ణ మనోహర్ నవ్వుతూ ఉంటే ఎలా ఉంటాడో చూడాలనిపించింది మనోజ్ఞకి. ఇంతలో ఇంటర్కంలో ఆమెకు క్యాబిన్లోకి రమ్మని పిలిపొచ్చింది. సంబరంగా లోపలికి వెళ్ళింది. నవ్వుతున్న మనోహర్ రూపాన్ని చూసి రెప్పార్చటం మర్చిపోయింది. తలెత్తిన మనోహర్ బొమ్మలా నిలబడిన మనోజ్ఞను చూస్తూ చిత్రంగా కనుబొమ్మలు ముడేసి, మన సిస్టర్ కన్సర్న్ కంపెనీల బ్యాలెన్స్ షీట్సు, వాటికి సంబంధించిన ఫైల్సు తీసుకొని రమ్మన్నాను కదా, చేతులు ఊపుకుంటూ వచ్చారేంటి అన్నాడు కాస్త విసుగ్గా. మనోజ్ఞ ముఖం అవమానంతో కందిపోయింది. సారీ సార్, ఇప్పుడే చేస్తాను అంటూ ఒక్క అంగలో బయటకు వచ్చేసింది. తన ఫ్రెండ్ ముందు లెవెల్ చూపించుకోవాలనా, లేక అవి నిజంగానే అర్జెంటుగా చూడవలసినవేనా అనుకొని 2 సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని తన మూడ్ని కంట్రోల్ చేసుకొని అతడడిగినవన్నీ తీసుకుని వెళ్ళి అతని ముందుంచింది. సరే మరి నే వెడతారా అంటూ అతడిచ్చిన చెక్ను జోబులో పెట్టుకొని మనోజ్ఞకు బాయ్ చెప్పి కదిలాడు కృష్ణ. ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్ని భూతద్దంలో నుంచి చూస్తున్నట్టుగా పరిశీలించి కొన్ని చోట్ల పెన్సిల్తో రౌండప్స్ చేస్తూ క్షుణ్ణంగా అరగంట పాటు చెక్ చేసి, ఇవి మన సీనియర్ అకౌంటెంట్ దగ్గరికి పంపించండి, కరెక్షన్స్తో నన్ను కలవమని చెప్పండి అన్నాడతను కణతలు నొక్కుంటూ. సరే సార్ అంటూ కదిలింది మనోజ్ఞ. ఆమె వీపు మీద నల్ల తాచుల హొయలొలుకుతున్న వాల్జడను చూస్తూ ఎంత బాగుందో, ఈ కాలపు అమ్మాయిల్లో ఇంత జుట్టున్నవారు అరిదే అనుకొని, ఏంటి ఎప్పుడూ లేని విధంగా ఈ పరిశీలన అనుకుంటూ తిరిగి పనిలో లీనమయ్యాడు. 2 నిమిషముల తర్వాత నరసయ్య కాఫీ తీసుకుని వచ్చాడు. మీరు ఇవాళ లంచ్కి కూడా పోలేదంట కదా సారు, మనోజ్ఞమ్మ చెప్పింది, అందుకే తీసుకువచ్చిన అన్నాడు నరసయ్య. అలాగా అంటూ తల వంకించి మళ్లీ పనిలో జొరపడ్డాడు. చేతి నిండా పనుంటేనే అతడు రిలాక్స్ అవుతుంటాడు. ఓ పని తర్వాత మరో పని చేస్తూ. హలో దీప్తి,
ఏమిటి మను, కంగారుగా ఉన్నట్లున్నావు, ఏంటి విషయం? ఫోన్లోనే ఆమె గొంతులోని మార్పును గమనించి అడిగింది దీప్తి. నాన్నమ్మకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందట. డబ్బు తీసుకురమ్మని నాన్న చెప్పారు. నువ్వు 5,000 సర్దగలవా? కృష్ణతో పంపించే ఏర్పాటు చేస్తాను. నాకిప్పుడే సెలవంటే ఇస్తారో లేదో అంది మనోజ్ఞ. సరే, కృష్ణని మా ఇంటికొచ్చి కలెక్ట్ తీసుకొని వెళ్ళమను. నువ్వేం కంగారు పడకు. అంతా సవ్యంగానే జరుగుతుంది అంది దీప్తి. అలాగే, వెంటనే కృష్ణతో చెబుతా గానీ ఈ విషయం అంటూ ఫోన్ పెట్టేసింది మనోజ్ఞ. 10 నిమిషాలైనా కాకముందే కృష్ణ వచ్చాడు దీప్తి దగ్గరకు. అతనిది ఫ్రెండ్షిప్పేనా, లేక మనోజ్ఞ అంటే ఏదన్నా స్పెషల్ అఫెక్షన్ ఉందా? ఎప్పుడూ తమ ఇంటికి రానివాడు ఆమె చెప్పగానే ఇలా వచ్చాడు అనుకుంది క్షణం పాటు దీప్తి. రెండి లోపలికి. గుమ్మం దగ్గరే నిలబడిపోయిన కృష్ణను చూసి పిలిచింది. అర్జెంటుగా వెళ్ళాలి కదా, మరొకసారి వస్తాను అన్నాడు కృష్ణ వాచి చూసుకుంటూ. లోపలికి వెళ్ళి డబ్బున్న కవర్ తెచ్చి ఇచ్చింది. దాన్ని అలాగే ప్యాంట్ జోబులో పెట్టి బయటికి వెళ్ళి తన బైక్ని స్టార్ట్ చేశాడు. అప్పుడే గేట్లోకి శ్రీరామ్ కారు దూసుకొచ్చింది. ఎవరమ్మా, మీ క్లాస్మేటా? లోపలికి వస్తూ అడిగాడు శ్రీరామ్. నా సీనియర్ నాన్న, మీకింతకు ముందు కూడా చెప్పాను చూడండి, ఎవరికేమైనా తన ముందే ఉంటాడని. అతనే ఈ కృష్ణ అంది దీప్తి. ఓహో అలాగా అన్నాడతను. ఆమె మాటల్లో ఎలాంటి తడబాటు తొట్రుపాటు లేకపోవటం వల్ల రాత్రి 11 అవుతుంటే ఈ రాకపోకలేమిటన్న అనుమానం రాలేదతనికి. అతనికి కూతురి మీద అంత నమ్మకం. హెల్మెట్ ఉండడం వల్ల వచ్చిన ఆ కుర్రాడిని చూడలేకపోయానని క్షణం క్రితమే అనుకున్నప్పటికీ లేట్ అయినందుకు కంగారు పడుతూనే ఆఫీస్కి వెళ్ళింది మనోజ్ఞ. నువ్వు రాగానే నిన్ను లోపలికి పంపమన్నారు బాస్ అంది రిసెప్షనిస్ట్. దేవుడా దేవుడా అనుకుంటూనే క్యాబిన్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది మనోజ్ఞ చిన్నగా. ఓ మార్నింగ్. సమాజ సేవ మంచిదే, కానీ అది మన పనులకు ఆటంకం కలిగించకూడనిదై ఉండాలని మర్చిపోకు. టైంకి ఆఫీస్కి రావటం, తీసుకున్న జీతానికి తగ్గట్టు పనిచేయటం మంచిది అన్నాడు కృష్ణ మనోహర్ కటువుగా. తనొస్తున్న దారిలో ఓ గుంపు ముగి ఉంటే వెళ్ళి చూసింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డని ఎవరో చెత్తలో పారేస్తే గుక్కబడి ఏడుస్తుందా పాపాయి. అందరూ వింతగా చూస్తున్నారే తప్ప ఎవరూ ముందుకు రాకపోయేసరికి తను కృష్ణకు ఫోన్ చేసి తనొచ్చే వరకు ఆ పాపని తన పొత్తిళ్లలో ఉంచుకుని కృష్ణకు అప్పచెప్పింది, ఏదైనా అనాథ శరణాలయంలో చేర్పించమని. కానీ అప్పటికే తన ఆఫీస్ టైం దాటిపోయింది. భయపడుతూనే వచ్చింది. లక్కీగా తమ కొలీగ్ రవి కనిపించేసరికి అతని బైక్ మీదే వచ్చేసింది, వీలైనంత తొందరగా ఆఫీస్కు చేరుకోవాలని. కానీ ఇదంతా ఇతనికి ఎలా తెలిసింది? ఏదన్నా మాయాదర్పణం కానీ ఉందా? ఆలోచనలో పడింది మనోజ్ఞ. అయితే పాపం రవికి తిట్లు తప్పవు అనుకుంది. తలొంచుకొని తీవ్ర ఆలోచనలో పడటం కాదు, అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డబ్బు తీసుకుని ఓ వెహికల్ కొనుక్కోండి, టైంకి ఆఫీస్కు వచ్చే వీలవుతుంది అన్నాడు కృష్ణ మనోహర్ ఆమెనే చూస్తూ. మరి అంత డబ్బు ఇన్స్టాల్మెంట్లో జమ చేసేయండి అన్నాడు మరో మాటకు తావివ్వకుండా. ఎస్సార్ అంటూ తన సీట్లోకి వచ్చేసింది. పోనీలే, జీవాట్లు తిన్న వెహికల్ రాబోతుంది అనుకుంది మనోజ్ఞ. కృష్ణ ఫోన్ చేసి చెప్పటం వల్ల కృష్ణ మనోహర్కి ఆ విషయం తెలిసిందని, అతడు పైనుంచి తను ఎవరితోనో బైక్ మీద రావటాన్ని అతడు చూసేశాడని తెలియని మనోజ్ఞ మాత్రం అమ్మో ఇతనికి 1000 కళ్ళు, జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. అందరూ వెళ్ళిపోయినా తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్లాలన్న నిశ్చయంతో పనిలో లీనమైపోయింది మనోజ్ఞ. 8:30 అయిపోయిందమ్మా, మీరు వెడితే నేను ఆఫీస్కి తాళాలు వేస్తానంటూ నర్సయ్య అనేసరికి ఈ లోకంలోకి వచ్చింది. బ్యాగ్ తీసుకొని కదిలింది. శీతాకాలం మూలంగానేమో ఇంతగా చీకట్లు ఆవరించేశాయి ఇప్పుడే అనుకుంటూ బస్టాప్ చేరుకుంది. మలుపులోనే బస్సు కనిపించగానే క్యాచ్ చేసేసింది. ఆమె ఎక్కిన బస్సు ఫెయిల్ అయ్యేసరికి దిగిపోయింది. చా, మరో బస్సు వచ్చేసరికి ఎంతసేపు పడుతుండేది. తనుండేది చాలా దూరం మూలంగా ఆటో వాళ్ళు రావటానికి ఇష్టపడరు. వచ్చిన డబల్ అమౌంట్ అడుగుతారు. ఆ డబ్బుతో 15 రోజుల పాటు బస్సులో వెళ్ళి రావచ్చు. ఇంతలో ఇలా జరిగింది అనుకుంది. బస్టాప్లో ఉన్న మరో ముగ్గురు వాళ్ళ రూట్ బస్ రావటంతో వెళ్ళిపోయారు. రోడ్డు మీద జనసంచారము లేకపోయేసరికి మనోజ్ఞకి న్యూస్ పేపర్లో చదివిన వార్తలు, టీవీలో చూసిన నేరాలు ఘోరాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. దానితో వెన్నులోంచి వణుకు మొదలైంది. కృష్ణకు ఫోన్ చేద్దామా అంటే అతనుండేదొక మూల, ఇదొక మూల. తీరా చేశాక బస్సు వచ్చేస్తేనో అనుకుంటూ మరో గంట గడిపింది. చా, ఫోన్ చేసి ఉండాల్సింది అనుకుంది దిగులుగా. బస్సు రాకపోయేసరికి సడన్గా కారు పక్కగా వచ్చి ఆగేసరికి ఆమె పై ప్రాణాలు పైనే పోయినట్లనిపించి భయంగా చూసింది. మిస్ మనోజ్ఞ, కారెక్కండి అన్న కృష్ణ మనోహర్ గొంతు వినిపించింది. సార్, మీరు ఇక్కడ అని ఆనందంగా అడిగింది. మా ఊరికి వెళ్ళడానికి షార్ట్కట్ రూటు నే వెడుతుంటే మీరు కనిపించారు.
పదండి డ్రాప్ చేస్తాను. రోజూ ఇంత దూరం నుంచి వస్తారా అన్నాడు ఆశ్చర్యంగా. ఆ కంఠంలోని అధికారానికో అంతవరకు పడిన టెన్షన్ వల్లనో మారు మాట్లాడకుండా కారెక్కింది మనోజ్ఞ. ఎటు వెళ్లాలో చెప్తే అని అతడు అడగగానే రూట్ చెప్పింది. తను ఉంటున్న ఇల్లు సమీపిస్తుండగానే ఇక్కడ ఆపేయండి, నేను వెళ్ళగలను అంది గబగబా. ఇంటి ముందే ఆపితే అతన్ని లోపలికి ఆహ్వానించవలసి వస్తుందన్న భయంతో అతడు కారు ఆపి ఆమె ఇంట్లోకి వెళ్లేంత వరకు ఆగి తర్వాత కారు స్టార్ట్ చేశాడు. అయ్యో, థ్యాంక్స్ అయినా చెప్పాను కాదు, గిల్టీగా అనుకుంది మనోజ్ఞ. లోపలికి పిలిస్తే ఇంటి ఓనర్ సుగుణాకరం ఏమంటాడో. అతని భార్య సుమతి మంచితనం వల్ల తానుండగలుగుతుంది, కానీ సుగుణాకరం చూపులు మాటలు నచ్చవు. ఇంచుమించు తనయుడు కూతురు ఉన్న సుగుణాకరం తనతో రాసుకు పూసుకు తిరగాలనుకోవటం నచ్చదామెకి. ఏదో వంకన వచ్చి హస్కు కొడుతుంటాడు. అందుకే అతడు రాగానే ఏదో వంకన సుమితినో అతని కూతురు వాణినో పిలుస్తూ ఉంటుంది. అద్దె తక్కువ, సౌకర్యంగా ఉండడం వల్ల ఖాళీ చెయ్యాలనిపించటం లేదు. పెరట్లో నాటిన కూరగాయల మొక్కల వల్ల కూర ఖర్చు ఉండదు. నాకు ఈ కలర్ సూట్ కావటం లేదనో, ఈ డ్రెస్ లూజుగా ఉందనో ఏదో వంకన వాణి తన డ్రెస్సులు ఇస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు గిఫ్ట్గా కొనే డ్రెస్సులు కాక. అలా బట్టలకి లోటు ఉండదు. ఇక ఆదివారాలు కృష్ణ దీప్తిలలో ఎవరో ఒకరు తన దగ్గరికి వస్తూ ఏవో చిరుతిళ్ళు, పళ్ళు, నిత్యావసర వస్తువులు తెస్తుంటారు. ఇలా వాళ్ళు తనకి ఖర్చు తప్పిస్తున్నారు కాబట్టే తన జీతంలో 3 వంతులు ఇంటికి పంపించగలుగుతుంది. వాళ్ళిద్దరి రుణం తను ఎలా తీర్చుకోగలదు ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ. పక్షుల కుహకుహ రావాలకు మెలకు వచ్చేసింది కృష్ణ మనోహర్కి. లేచి వసారాలోకి వచ్చాడు. సూర్యుడు బద్ధకంగా మంచు తెరలను తొలగిస్తూ వస్తున్నాడేమో. ఇంకా ఎండ లేతగానే ఉంది. కంచె నిండా అల్లిబిల్లిగా అల్లుకున్న కాకరపాదు పూలతో పిందెలతో కనువిందు చేస్తుంది. ఉదయపు ఎండపడి ముద్దమందారాలు మరింత ఎర్రగా మెరిసిపోతున్నాయి. కృష్ణయ్య లేచావా అంటూ వచ్చింది అతని తల్లి మైథిలి. తల్లి ఒక్కతే కృష్ణయ్య అంటుంది. మిగిలిన వాళ్ళు కృష్ణ, మనోహర్ అని పిలుస్తూ ఉంటారు. బిజినెస్ లోకానికేమో కేకే మనోహర్గా పరిచయం. క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం మను అంటుంటారు. ముఖం కడుక్కున్నావా? టిఫిన్, కాఫీ రెడీగా ఉన్నాయి అంటూ న్యూస్ పేపర్ అందుకొని కుర్చీలో కూర్చుంది. పొద్దుటే లేచి చకచకా పనులు ముగించుకొని తాజాగా విరిసిన పువ్వులా ఉండే తల్లంటే, ఆమె క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అతనికి. వెంటనే వెళ్లి స్నానాదులు ముగించుకొని వచ్చేసరికి వేడివేడి ఇడ్లీలు, కారప్పొడి, వేరుశనగ పచ్చడి అతని ముందుంచింది మైథిలి. అమ్మా, నీ చేతుల్లో ఏ మహత్యం ఉందో గాని ఏ స్టార్ హోటల్ ఇడ్లీలకు ఇంత రుచి ఉండదు అంటూ ఇష్టంగా అతడు తింటుంటే ఆమెకు తృప్తిగా అనిపించింది. అమ్మమ్మ జాడే లేదేంటి? ఎక్కడికైనా వెళ్ళిందా? రాత్రి నేనొచ్చేసరికి లేట్ అయింది కదా, అమ్మమ్మ పడుకొని ఉంటుందేమో అనుకున్నాను. మన పక్కింటి కాంతికి బాబు పుట్టాడు. కాంతికి తోడుగా హాస్పిటల్లోనే ఉంది. ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తారు. ఇక అప్పుడే వస్తుంది అంది మైథిలి కాఫీ అందిస్తూ. అమ్మమ్మ ఓపెక్కి జోహార్లు అర్పించాలి. నేను వెళ్ళేటప్పుడు దారిలోనేగా, హాస్పిటల్లో అమ్మమ్మని చూసే పెడతాను అన్నాడు మనోహర్ కాఫీ రుచిని ఆస్వాదిస్తూ. తన ఆఫీసు విషయాలు, ఫ్రెండ్స్ సంగతులు చెబుతూ తల్లికి వంటలో సహాయం చేస్తూ ఆమె వెనకే తిరిగాడు. ఇంకా చిన్నతనం పోలేదు వీడికి, మురిపంగా అనుకుందామె. అమ్మా, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నాతో పాటే వచ్చేయమంటే ఇద్దరూ వినిపించుకోవటం లేదు అన్నాడు బాధగా. 6 అడుగుల ఎత్తు ఎదిగినా ఇంకా 6 ఏళ్ల పిల్లాళ్లాగా మాట్లాడితే ఎలారా? ఈ వయసులో నీకు తోడుండాల్సింది మేం కాదు. చక్కటి అమ్మాయిని చూసి 3 ముళ్ళు వేసేయ్, మాకెలాంటి అభ్యంతరమూ లేదు అందామె. సరేలే, ఈ మధ్యేగా కాస్త నిలదొక్కున్నది, ఇంకా కాస్త టైం కావాలి అన్నాడు. తరువాత తను తెచ్చిన చీరల్ని సూట్ కేసులోంచి తీసి ఆమెకిచ్చాడు. చాలా బాగున్నాయిరా అంది మైథిలి. అమ్మమ్మకి నచ్చుతాయిగా. ఇంత మంచి నాణ్యమైనవి సెలెక్ట్ చేశాక నచ్చకుండా ఉంటాయా? అసలు నువ్వు తెచ్చావంటే చాలు, అది ఎలా ఉన్నా పొంగిపోతుంది అంటూ మైథిలి అంది. 9 వరకు తల్లితో గడిపి వెడుతూ వెడుతూ హాస్పిటల్లో భూదేవమ్మను, కాంతిని పలకరించి సిటీ వైపు కదిలాడతను. హాయ్ మను అంటూ వచ్చిన కృష్ణ, దీప్తిలను చూస్తూనే ఆశ్చర్యపోతూ, ఏమిటి ఏకంగా ఆఫీస్కి వచ్చేశారు? కాస్త కంగారు పడుతూ అటూ ఇటూ చూస్తూ అడిగింది మనోజ్ఞ. నిన్నేం డిస్టర్బ్ చేయంలే తల్లి. వాత్సల్య ఆశ్రమంలో ఫంక్షన్ ఏర్పాటు చేశాం. డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం. ఆ పనిలో భాగంగా కృష్ణ వస్తుంటే ఈ వంకనైనా మీ బాసును చూడొచ్చు అనుకుంటూ నేను వచ్చాను అంది దీప్తి నవ్వుతూ. 5 నిమిషముల తర్వాత మనోజ్ఞతో మాట్లాడి తర్వాత కృష్ణ మనోహర్ క్యాబిన్లోకి వెళ్లారు. లోపల నుంచి పెద్ద పెట్టిన నవ్వులు, కబుర్లు గలగలా వినిపిస్తూ ఉంటే
ఒకే జాతి పక్షులు, ఏ చీకు చింత లేని వాళ్ళు కాబట్టే అంత హాయిగా నవ్వుకోగలుగుతున్నారు అనుకుంది మనోజ్ఞ చిరుచేపల ఈర్ష్య మొదలవుతుంటుంటే. ఇంతలో లోపలికి రమ్మని పిలుపు రాగా వెళ్ళక తప్పలేదు ఆమెకి. దీప్తితో ఎంతో చనువుగా మాట్లాడుతున్న కృష్ణ మనోహర్ని చూడగానే మనోజ్ఞ మనసు ఈర్ష్యతో రగిలిపోయింది. ఏ అమ్మాయితోనూ అంతగా మాట్లాడని అతను దీప్తితో నవ్వుతూ అభిమానంగా ఆరాధనగా చూస్తూ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు మాట్లాడుతుంటే ఒంటికి కారం రాసుకున్నట్లయింది. అంతలోనే వివేకం వెన్ను తట్టడంతో, ఛా, ఇదేంటి, తను దీప్తి మీద ఈర్ష్యపడమేమిటి? బుద్ధి లేదు తనకి? లేకుంటే తననెంతో ఆదరించిన దీప్తి సంతోషంగా ఉంటే చూడలేకపోవడం ఎందుకు అనుకుంటూ తనని తానే మందలించుకుంది. అమ్మాయిలు కూడా ఓ పక్క చదువుకుంటూనే ఇంత యాక్టివ్గా సోషల్ సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా అభినందనీయం. వెల్డన్, కీప్టప్ అంటూ మా కృష్ణ మనోహర్ పొగుడుతుంటే కేవలం పొగిడి పంపించేస్తాడా, లేక సహాయం ఏదైనా చేస్తాడా? అసలే లెక్కల్లో అంత నిక్కచ్చిగా ఉంటాడు అనుకుంది. మిస్ మనోజ్ఞ, ఈ నెల 15న ఏ ప్రోగ్రాం ఉన్నా క్యాన్సిల్ చెయ్యండి. ఆ రోజు మొత్తాన్ని వాత్సల్యకి అంటే వీళ్లకే కేటాయిస్తాను. అలాగే అకౌంటెంట్కి 2 lakhs క్యాష్ తీసుకొని రమ్మనండి అంటూ మిగిలిన పనులు చకచకా అతడు చెప్పుకుపోతుంటే శ్రద్ధగా నోట్ చేసుకుంటుంది మనోజ్ఞ. ఆమె చేతిలో పెన్సిల్ చకచకా కదులుతుంటే సరదాగా నేర్చుకున్న షార్ట్ హ్యాండ్ మనోజ్ఞకిప్పుడు బాగా యూజ్ అవుతుంది. అందుకే అంటారు, చేతిలో విద్య ఉంటే సముద్రాలు దాటి వెళ్ళినా నిశ్చింతగా బతకొచ్చని అనుకుంది దీప్తి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.